హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మనీ, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ గెదర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు, నేనైతే ల్యాప్టాప్ డెస్క్టాప్ స్క్రీన్లోకి వచ్చినాయి. ఇప్పుడైతే మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఏ లోగోని అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. నేను పైన మీకు చూపించినట్టు ఈ లోగోని అయితే నేను 3D మాకప్ కింద వేసుకున్నాం అనుకుంటున్నా. దీన్ని ఓపెన్ చేసినాక మీరు ఏం చేయాలంటే, మీకు ఒక PSD ఫైల్ని అయితే నేను మీకు చేస్తాను డిస్క్రిప్షన్లో. దాన్ని అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఏం చేస్తానంటే, నేను ఫైల్స్లోకి వెళ్ళి 3D గ్లాస్ విండో లోగో మోకప్ అనేది నేను మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇట్లా కనిపిస్తుంది, లోగో మోకప్ అని చెప్పి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు లేయర్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది యువర్ లోగో, దీనిపైన మీరు డబల్ ట్యాప్ అయితే వేయాలి తోటి. అప్పుడు మీకు ఇది స్మార్ట్ ఓవర్ లేక కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మీరు ఏదైతే లోగో ఉందో మీరు ఈ మూవ్ టూల్ తీసుకొని దీన్ని పట్టుకొని లోగోని తీసుకొచ్చి పైన అయితే ప్లేస్ చేసేయాలి. కంట్రోల్ కీ నొక్కి అడ్జస్ట్ చేసుకోవాలి. లోగో పైకి మనం కరెక్ట్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవాలి. మనం లోగో సైజ్ని బట్టి మీరు పైన ఎంత విజిబుల్ కావాలనుకుంటున్నారు, ఎంత సైజ్ కావాలనుకుంటున్నారో దాన్ని అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన అయితే ప్రెస్ చేసుకోవాలి. టిక్ మార్క్ పైన ప్రెస్ చేసుకున్నాక ఇది కనిపిస్తుంది కదా, ఈ ప్రివ్యూ లోగో అని. ప్రివ్యూ లోగో పైన దీన్ని అన్హైడ్ చేసుకుంటే ఇది అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. మీరు ఈ క్రాస్ని ప్లేస్ చేసి దాన్ని క్లిక్ చేసుకోవాలి. అయితే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకొని మీరు చూసుకోవచ్చు. అయితే మీ లోగో 3D లోగో అయితే మీకు తయారైపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా సింపుల్గా మీరైతే 3D లోగోని అయితే ఫోటోషాప్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. PSD ఫైల్ మాత్రం మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే అవైలబుల్ ఉంటుంది. లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ఇచ్చేస్తాను. అక్కడ దొరకకపోతే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో తెలుగు టెక్ గెదర్స్ అని చెప్పి సర్చ్ చేయండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం.